అండి, ఈరోజు చెప్పే రెసిపీ కాస్త ఘాటుగా మిరియాల రసం చేసి చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి, అల్లము, మిరియాలు, జీలకర్ర కచ్చాబచ్చిగా పౌడర్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలి, ఆయిల్ వేయాలి. పోపు ఎండుమిర్చి వేగినాక క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కల్లుప్పు వేసి ఒక లైట్గా వేగనివ్వాలి. తర్వాత ఇలా కచ్చాబచ్చిగా మిక్సీ వేసిన పౌడర్ కూడా వేయాలి. చింతపండు, టమోటాలు కాస్త నానబెట్టిన తర్వాత చింతపండుని పిసికివేయాలండి వాటర్గా. టమోటాలు కచ్చాపచ్చిగా ఉంటాయి, అవి కూడా రసంలో వేసేయాలి. ఇలా అయిపోయినాక చారుని మరిగించాలండి. ఇది ముద్దపప్పు. ఈ రసము చాలా బాగుంటుంది. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా ముద్దపప్పు ఈ రసం వేసుకొని తింటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకోవాలండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ఇది బాగా పల్లెటూరు సైడ్ బాగా చేస్తారు.